ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కుష్హల్పూర్ గ్రామానికి చెందిన జశ్వీర్ సింగ్ అనే రైతు తన గేదె ఒక దూడకు జన్మనిచ్చిందని పోలీసులకు కాల్ చేశారు. 112 నెంబర్కు ఫోన్ చేసి ఎమర్జెన్సీ ఉందని అతడు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత అసలు సంగతి తెలుసుకొని పోలీసులతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జశ్వీర్ సింగ్ తన పొలంలో పనిచేస్తున్నప్పుడు అతని గేదె అకస్మాత్తుగా బాధపడుతూ శబ్దాలు చేయడం ప్రారంభించింది. భయంతో జశ్వీర్ ఏం చేయాలో తెలియక 112కు కాల్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పశు వైద్యుడిని పిలిపించారు. పశు వైద్యుడు గేదెను పరీక్షించి ఆమె ప్రసవం కోసం సిద్ధంగా ఉందని నిర్ధారించారు. కొన్ని గంటల తర్వాత గేదె ఒక ఆరోగ్యకరమైన ఆడదూడను ప్రసవించింది. జశ్వీర్ తన గేదెకు దూడ పుట్టడంతో చాలా సంతోషించారు. ఈ సందర్భాన్ని జరుపుకోవాలని, తన ఆనందాన్ని పంచుకోవాలని అనుకున్నారు. అందువల్లే అతను పోలీసులను ఘటనా స్థలానికి రమ్మని కోరారు. పోలీసులు వెంటనే జశ్వీర్ కాలుకు గందరగోళానికి గురయ్యారు. కానీ ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత వారు జశ్వీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జశ్వీర్ తన గేదెకు పాలు తాగించమని పోలీసులను కోరారు. దాంతో కంగు తినడం వారి వంతైంది. ఈ ఘటనను రవాణా పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు అధికారులు వీడియో తీశారు. పోలీస్ అధికారి సచిత్ కౌశిక్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. జశ్వీర్ చేసిన పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు. जनपद जिला कौन सा? अमरोहा। अब बताओ कोई समस्या थी, किस लिए 112 को फोन किया था? नहीं, 112 दूध पिलाने को बुलाया था। भैंस भी आई थी। हाँ। तो 112 को के अलावा भी तो बहुत लोग गांव में किसी पिला देते हैं। है ही ना आपका। अरे यार, हमसा छोड़ो, किसी और गांव के लोग तो हैं पीने वाले। अरे तो तुम्हें पिलाना था। हमें क्यों पिलाना था? हमें जानते हो आप? और मुझे क्या नाम मेरा बताना? नाम तो ऐसा है तुम्हारा। हाँ मुखाई, जब तुम मेरा नाम नहीं जानते, कुछ नहीं जानते, तुम्हें बुलाया। अरे भाई, गांव में इतने लोग हैं, इन्हें पिला दो तुम दूध, या 100 नंबर की गाड़ी मिली है? अरे 100 नंबर नहीं, हमें आपके मेल प्रेम से आप रोटी होटल से खाते हैं।